I call upon Telugu people to think about it, not just as chief of Liberation Congress Party, but also as a citizen of this nation. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి గుంపు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫాలోవర్సే కాదు, వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పార్టీ ఫాలోవర్సే కాదు, యావత్తు తెలుగు జాతిని ఈ అంశం గురించి ఆలోచించమని నేను కోరుతున్నాను. కోస్టల్ ఆంధ్రలో గాని, రాయలసీమలో గాని, తెలంగాణలో గాని నక్సలిజం గురించి విన్నాము, ఫ్యాక్షనిజం గురించి విన్నాము, డ్రగ్స్ మాఫియా గురించి విన్నాము. టెర్రరిజం గురించి ఎప్పుడైనా విన్నామా? ఎక్సెప్ట్ హైదరాబాద్. గతంలో గాని ఇప్పుడు గాని మనం చూసామా? నక్సల్బరీ మూవ్మెంట్ దగ్గర నుంచి ఫ్యాక్షన్ ఫియర్స్, డ్రగ్స్ పెడలింగ్, ఇట్లాంటి అనేక అంశాలు మీడియాస్ లో అనేక స్టోరీస్ మనం ఎంతో కాలంగా చూస్తున్నాం. అలాంటిది ఏపీలో టెర్రరిజం గురించి అధికార పక్షం టీవీ ఛానల్స్ లో గాని, న్యూస్ పేపర్స్ లో గాని, ప్రతిపక్షం టీవీ ఛానల్స్ లో గాని, న్యూస్ పేపర్స్ లో గాని ఎప్పుడైనా కథనాలు వచ్చాయా? లేక ఇంటెలిజెన్స్ ఏదైనా ఈ టెర్రరిస్ట్ మూవ్మెంట్స్ ఉన్నాయని గాని, ఉగ్రవాద ముప్పు ఉందని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయటం గాని, ప్రజలను అప్రమత్తం చేయటం గాని, గూఢచారి సమాచారం గాని ఎప్పుడైనా అటు ప్రభుత్వానికి ఇవ్వడం గాని, ఇటు ప్రజలకు ఇవ్వడం గాని జరిగిందా? మరి అసలు టెర్రరిజానికి సంబంధించిన కదలికలే లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా యుఏపిఏ కింద సెక్షన్స్ పెట్టి కేసు రాష్ట్రం ఎలా ఒక సామాన్యుడి మీద, ఒక యూట్యూబర్ మీద పెట్టింది? జనం ఆలోచించాల్సిన అంశం. దీని వెనుక ఒక దురుద్దేశం అనేది ప్రభుత్వానికి ఉందా లేదా? ప్రతి ప్రొడక్ట్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ మాటకు వస్తే జంతువులకి, పక్షులకి, మనుషులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే సంస్థలకి, సంఘాలకి, రాజకీయ పార్టీలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక, దుష్ట, నిరంకుశ పాలన చూస్తూ ఉంటే అధికారం కోల్పోవటం ఈ గుంపు పార్టీలు అనివార్యం అని కనిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎక్స్పైరీ డేట్ అడ్వాన్స్ అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఒక ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది. జర్నలిస్టులైనా, సినిమా వాళ్ళైనా, ప్రశ్నించే వాళ్ళైనా, యూట్యూబర్స్ అయినా, సోషల్ యాక్టివిస్టులైనా, ఇతర పార్టీలు, ఆమె పార్టీలు కానటువంటి వారి మీద అయినా కేసెస్ పెట్టడం, ఆఫీసర్స్ తో సహా వారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, బెయిల్స్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం ఒక ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసెఫ్ చౌదరి మీద కేసులు పెట్టడం, అతనికి బెయిల్స్ వస్తున్న క్రమంలో ఒక్కొక్క చోట ఆ సెక్షన్స్ పెంచుకుంటూ చివరికి యుఏపిఏ సెక్షన్స్ కూడా పెట్టారు అని అంటే జనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వెంటపడి వేటాడుతూ ఉన్నది? ప్రశ్న రావణ్ణి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొట్టమొదట పిఠాపురం పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ వచ్చింది అతనికి. వెంటనే సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ అతనికి అక్కడ కూడా బెయిల్ వచ్చింది. ఇక 4 సార్లు అరెస్ట్ బెయిల్ అయిన తర్వాత ఇలా లాభం లేదు, బెయిల్ రాకుండా ఏదో రకంగా రిమాండ్ లో పెట్టాల్సిందే, జైల్లో తోయాల్సిందే అని కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, వారికి అనుకరిస్తున్నటువంటి పోలీసులు, ఇక లాస్ట్ కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటువంటి సెక్షన్స్ తో సహా టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ను కూడా తీసుకొని వచ్చి యుఏపిఏ సెక్షన్స్ కూడా పెట్టి అరెస్ట్ చేసి జైలుకి, రిమాండ్ కి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ అంతా చూస్తూ ఉంటే ముందుగానే అనుకుని ఎలాగైనా సరే ఇతన్ని జైల్లో తోసేయాలి అని పట్టుదలగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. కంప్లైంట్ ఇచ్చినటువంటి జనసేన గన్నవరాల అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఇతను ఏలూరులో మాట్లాడిన మాటలకు వీరు మనస్తాపం చెందారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే రిమాండ్ రిపోర్ట్ కనుక చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే, సాధారణంగా నేను ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా పనిచేసినప్పుడు అనేక రిమాండ్ రిపోర్ట్స్ చూశాను, కానీ ఇలాంటి రిమాండ్ రిపోర్ట్ ఎక్కడా కూడా చూడలేదు. ఎందుకనంటే జనరలీ ఎనీ రిమాండ్ రిపోర్ట్ విల్ కంటైన్ అక్విజిషన్స్, ఎలిగేషన్స్, ఆఫెన్సెస్. అంటే ఎవరినైతే మనం అక్యూజ్డ్ గా పెట్టామో అతను చేసిన ఆఫెన్సెస్ ఏంటి, అతని మీద ఎలిగేషన్స్ ఏంటి, ఎందుకు అతను రిమాండ్ ఇవ్వాలి అని అడగడమే ప్రాసిక్యూషన్ జనరల్ గా చేస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క మాలఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారంటే జడ్జిమెంట్స్ ని కోట్ చేశారు, ఎలా అప్లికబుల్ అవుతాయని చెప్పారు. అంటే ట్రయల్ కోర్టులో ట్రయల్ నిర్వహించేటప్పుడు, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఏ రకంగా జడ్జిమెంట్స్ రిఫర్ చేస్తూ వాటి యొక్క అప్లికబిలిటీని మాట్లాడతారో అది కూడా డిఫెన్స్ వాళ్ళు మాట్లాడతారో అలా ప్రాసిక్యూషన్ వారు మాట్లాడటమే కాకుండా 20 మంది పైగా పీపీలు, లాయర్లతోటి డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పర్సనల్ గా అటెండ్ అయి ఇతనికి రిమాండ్ కావాలి అని మెజిస్ట్రేట్ ముందు వాదించటం ఒక సామాన్యుడి ఫండమెంటల్ రైట్స్ ని హరించే విధంగా ప్రభుత్వమే పనిచేయటం అనేటువంటిది జనం ఆలోచించాల్సిన అంశం. వాస్తవానికి 22 మార్చి 2026 ఒక
కేసు నమోదైంది. ఇంచుమించు 10 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్కు సంబంధించి మల్టిపుల్ పర్సన్స్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో ఆంధ్రాకు సంబంధించినటువంటి మహమ్మద్ రహమతుల్లా, మహమ్మద్ డానిష్, మీర్జా సైఫుల్లా, తెలంగాణ, కర్ణాటక, బళ్ళారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కేసెస్ కూడా నమోదు కాని పరిస్థితిలో ఒక యూట్యూబర్ సామాన్యుడి మీద యూఏపీఏ చట్టం ఎలా పెడతారు? ఈ రావణ్ ఎలియాస్ జోసెఫ్ చౌదరికి ఏమైనా ఈ అన్లాఫుల్ బ్యాండ్ ఆర్గనైజేషన్స్ అంటే నిషేధితమైనటువంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? ఎక్కడైనా మెంబర్షిప్ ఉందా? ఎక్కడైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగాయా? ఇతను ఏమైనా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యొక్క లిస్ట్ లో ఉన్నాడా? గతంలో ఎప్పుడైనా ఇలాంటి కదలికలు గాని చర్యలు గాని చూసామా? ఉన్నట్టుండి సడన్ గా యూఏపీఏ సెక్షన్స్ ఎలా పెడతాము? ఈ రావణ్ మీద కేసు ఏమిటి? ఇతను పవన్ కళ్యాణ్ ని అవమానపరిచాడు అనేటువంటిది. వాస్తవంగా ఎక్కడైనా డిఫమేషన్ జరిగితే ఎవరైతే డిఫమేషన్ కు గురయ్యారో వారు కేసు వేయాలి. వారి తరపున వేరే వాళ్ళు కేసులు వేయటం ఏంటి? వారి మనోభావాలు దెబ్బతిని అని చెప్పడం ఏంటి? మనోభావాలు దెబ్బతిన్నాయి అనే దానికి ప్రూఫ్ ఏముంటుంది? సాధారణంగా ఇంజురీస్ అనేటువంటివి ఫిజికల్ ఉంటాయి, మెంటల్ ఉంటాయి. ఫిజికల్ ఇంజురీస్ కి వూండ్ సర్టిఫికేట్స్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఒకవేళ మనోభావాలు దెబ్బతిని ఉంటే మీ మెంటల్ స్టేట్ డిస్టర్బ్ అయిన దానికి ప్రూఫ్ ఉండాలి కదా. అంటే పాలు తాగబోయి ఫినాయిల్ తాగడమో, లేకపోతే మనం తినే అన్నం కుక్కలకి వేసి కుక్కలు తినే అన్నం మనం తినేసేయటమో, మతి భ్రమించినటువంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రూఫ్ చేయించుకోవడం అనేటువంటిది కావాలి. అదేమి లేకుండా సింపుల్ గా ఎవరో ఎవరినో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు ఎలా పెట్టేస్తారు ఒకవైపు అయితే, రెండో వైపు పవన్ కళ్యాణ్ మాట్లాడినదే నేను మాట్లాడాను అని ఆ రావణ్ చెప్పినప్పుడు హీ హాజ్ ఇమిటేటెడ్ హిమ్. అంటే ఈ విధంగా మాట్లాడాలి చేయాలి అని అబెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ అయినప్పుడు రావణ్ మీద పెట్టిన కేసు, రాజద్రోహం కేసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద కూడా పెట్టాలి కదా. అతను మాట్లాడిన మాటలే ఇతను మాట్లాడినప్పుడు అసలు దానికి మూలమైన వ్యక్తి మీద కేసు పెట్టకుండా దాన్ని ఇమిటేట్ చేసిన వ్యక్తి మీద కేసు పెట్టడం ఏంటి? మరొక అంశం ఏంటంటే ఇతను వీడియోల్లో విప్లవాలు చచ్చిపోయినా మళ్ళీ పుడతాయి, మళ్ళీ పుడతారు, వస్తాయి అని చెప్పాడు అనేటువంటివేవో కొన్ని మాటలు ఆ రిమాండ్ రిపోర్ట్ లో రాస్తూ ఉన్నారు. ఒక వీడియో తీసినా, ఒక సినిమా తీసినా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తే గతంలో నక్సలైట్స్ యొక్క పాంప్లెట్స్ చదివినా కూడా సింపథైజర్స్ అని లోపల వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ వీడియో చూసిన 1,00,000 మందిని కూడా వేయాలి, వ్యూస్ పెరుగుతున్నాయి, లైక్స్ పెరుగుతున్నాయి అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. మరి ఎంతమంది చూశారో, ఎంతమంది లైక్ చేశారో వారిని కూడా యూఏపీఏ చట్టంలో పెట్టాలి కదా. నక్సలైట్ గా యాక్ట్ చేసిన సినిమా యాక్టర్స్ ని పవన్ కళ్యాణ్ మీద కూడా రాజద్రోహం కేసు పెట్టి అతని మీద కూడా యూఏపీఏ చట్టం పెట్టాలి కదా. అసలు ఇప్పుడు రాజద్రోహం ఏంటి? స్టేట్ అనేది వేరు, గవర్నమెంట్ అనేది వేరు. విదేశీయులు అంటే బ్రిటిష్ వాళ్ళు పాలించే సమయంలో వాళ్ళు తక్కువ మంది, ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఒక అభద్రతలో కొన్ని చట్టాలు తెచ్చారు. 1908లో, 11లో, 15లో, 19లో ఐపీసీ అమెండ్మెంట్ గానీ, ప్రివెన్షన్ ఆఫ్ మీటింగ్స్ గానీ, రౌలత్ యాక్ట్ గానీ, డిఫెన్స్ యాక్ట్ గానీ ఇట్లాంటివి కొన్ని తెచ్చారు. ఇప్పుడు స్వదేశీ పాలనలో స్వజాతి మీద రాజద్రోహం కేసు పెట్టడం ఏమిటి? అసలు ఇక్కడ రాచరికం ఎక్కడుంది? రాజు ఎక్కడున్నాడు? రాజ్యం ఎక్కడుంది? స్టేట్ అనేటువంటిది ఒక పర్మనెంట్ ఎంటిటీ. దానికి బౌండరీస్ ఉంటాయి, టెరిటరీ ఉంటుంది, ప్రజలు ఉంటారు, చట్టాలు ఉంటాయి, పాలన సాగుతుంది. గవర్నమెంట్ అనేది ఆ స్టేట్ కి అనుగుణంగా ప్రజలు ఇచ్చినటువంటి ఓట్ల ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తారు. దే ఆర్ టెంపరరీ, వస్తారు పోతారు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఈ లోపే పోవచ్చు. మరి ఎవరిని ప్రశ్నిస్తారు? టెంపరరీగా పాలన చేయడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తారా? స్టేట్ ని ప్రశ్నిస్తారా? రావణ్ అనేటువంటి వ్యక్తి రాజ్యం మీద ఏ రకమైనటువంటి ద్రోహం చేయలేదు, అసలు స్టేట్ ని ప్రశ్నించలేదు. ప్రశ్నించింది పాలకుల్ని, ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని, ఉప ముఖ్యమంత్రిని, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించారు. ప్రజాస్వామ్యంలో పాలకుల యొక్క తప్పులు ఎత్తి చూపించడం, విమర్శించడం తప్ప. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడతారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా 3 సార్లు పాలించింది. కానీ ఆ 3 సార్లు పాలనకి ఇప్పుడు పాలనకి ఎంతో తేడా అనేటువంటిది కనిపిస్తుంది. అప్పుడు నక్సలిజం, ఫ్యాక్షనిజం అనేటువంటిది ఉన్న ఒక టార్గెటెడ్ గా మర్డర్స్ అనేటువంటివి జరిగే, వంగవీటి రంగ లాంటి వాళ్ళని చంపడం, కారం చేయడం, లేకపోతే పదిరికుప్పం లాంటి అట్రాసిటీస్ జరగటము, ఇలాంటివి చూసాం తప్ప సామాన్యులను భయపెట్టి, సామాన్యులను వెంటపడి వేటాడి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం అనేటువంటిది గత 3 దఫాలుగా తెలుగుదేశం పాలనలో కనిపించలేదు. ఈసారి ఒక భిన్నమైనటువంటి పాలన కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏమిటి అనంటే వీళ్ళు గుంపు కట్టినటువంటి, జత కట్టినటువంటి పార్టీలు, జనసేన లాంటి పార్టీ ఇందులో ఉండడం వల్ల ఆ గుంపులో ఉన్నటువంటి జనసేన ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నది, కాన్స్టిట్యూషనల్
వాల్యూస్ ని పాటిస్తుంది అనడానికి నమ్మకం కుదరడం లేదు. వీరు చెగువేరాని, లెఫ్టిస్ట్ ఐడియాలజీ, సోషలిజం, కమ్యూనిజం అన్నారు. ఆ తర్వాత అంబేద్కరిజం అని, ఫూలే అని, బహుజన్ సమాజ్ అని చెప్పేసి సెంటర్ పార్టీకి వచ్చారు. ఆ తర్వాత పూర్తిగా రైట్ వింగ్ వెళ్ళిపోయి కన్జర్వేటివ్ గా హిందుత్వ ఐడియాలజీతో సనాతని అని చెప్పారు. లెఫ్ట్, సెంటర్, రైట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి ఐడియాలజీస్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఒక హిట్లర్ పాటించినటువంటి ఫ్యాసిజం వైపు వెళుతున్నారా, అరాచకం సృష్టించాలి, భయపెట్టాలి, భయభ్రాంతులు గురి చేయాలి అనేటువంటి దారి ఎంచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకనంటే రాడ్ల, హాకీ స్టిక్, మీరు తిరగబడండి అని ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మంత్రులుగా ఉన్న వాళ్ళు స్టంట్లు నేర్చుకోండి అనేటువంటి సూచనలు ఎప్పుడైనా ఇచ్చారా? మరి ఇలాంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని పార్టీని వీళ్ళ గుంపులో పెట్టుకుని పాలిస్తున్నప్పుడు తెలుగుదేశానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినట్ట కాదా ఆలోచించాలని నేను జనాన్ని కోరుతున్నాను. ఇతనికి నిజంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉంటే గత 80 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడనటువంటి పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిఠాపురంలో బహిరంగ సభలో తన కేబినెట్ కొలీగ్ గురించి ఒక ఛాలెంజ్ చేస్తాడు ఈయన కేబినెట్ మినిస్టర్ గా ఉండి. ఏమంటాడు? హోమ్ మినిస్టర్ అనిత గారికి మీకు చేత కాకపోతే దిగిపోండి, మేము హోంశాఖ తీసుకుంటాము అని కేబినెట్ కొలీగ్ ని కించపరిచే విధంగా మరొక కేబినెట్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారా? అంటే కనీస అవగాహన రాజ్యాంగం మీద, కేబినెట్ కూర్పు మీద, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీద, డెమోక్రసీ మీద ఉన్నదా ఈ వ్యక్తికి? ఈ గౌరవ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మతాల ప్రస్తావన చేస్తూ, కులాల ప్రస్తావన చేస్తూ, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసే పని ఒక కేబినెట్ మినిస్టర్ గా ఉండి మాట్లాడటం అనేక సందర్భాలలో రాష్ట్ర జనం, తెలుగు జనం చూసినటువంటిది. మరొక వైపు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఉండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ కూడా ఇదే రీతిలో మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది, ఈ ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్ ఓట్లే అవసరం లేదని డిక్లరేషన్ కూడా అతను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్న సందర్భంలో ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతి ప్రాంతీయ పార్టీ చీలిపోయి కూలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంలో ఈ గుంపు పార్టీల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్రజాస్వామికమైనటువంటి పాలన చేస్తున్న ఈ తెలుగుదేశం ఒక సామాన్య యూట్యూబర్ మీద, టెర్రరిస్టుల మీద పెట్టేటువంటి యుఏపిఏ సెక్షన్స్ పెట్టి మతాల మధ్య చీచు పెట్టాడని, నక్సలైట్ అని రకరకాలైనటువంటి పదాలతో యుద్ధాలు వస్తాయని ఒక అజంప్షన్స్, ప్రెజంప్షన్స్ తోటి ఈ కేసులు పెట్టి నడిపిస్తున్న క్రమంలో మరి తెలుగుదేశం తనకు తాను సెల్ఫ్ గోల్స్ వేసుకుని స్వయంకృతాపరాధాలతో తన గొయ్యి తాను తవ్వుకుని ఎక్స్పైరీ డేట్ ని ముందుకు తెచ్చుకున్నదా లేదా జనం ఆలోచించాల్సిన పరిస్థితి. మరొక వైపు అపోజిషన్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ బహిరంగంగా బీజేపీతో జతకట్టకపోయినా అంతర్గతంగా మద్దతు ఇస్తూ రావడం పక్కన కనిపిస్తుంది. కానీ ఈ కేసుకు సంబంధించి వారు యుఏపిఏ సెక్షన్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు గాని ఫండమెంటల్ రైట్స్ కాపాడాలి అనే అంశం గురించి మాట్లాడటం లేదు. ఎందుకనంటే రావణ్కి మాకు సంబంధం లేదని ఆత్మరక్షణలో పడిపోయారు. ఎందువల్ల? ప్రకాష్ రాజు, రావణ్ వీళ్ళంతా కూడా ఒక క్రిస్టియన్ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు, రేపు మమ్మల్ని కూడా ఇదే రిలీజియన్ సంబంధించిన వాళ్ళని ఎక్కడంటారని డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి ఆత్మరక్షణ చూసుకుంటున్నారు తప్ప జనం, సామాన్యులు ఈ రోజు ఈ అరాచక పాలన వల్ల భయభ్రాంతులకు గురైపోతున్నారు. అసలైనటువంటి విషయాలు పక్కకు పోతున్నాయి. పోలీస్ కస్టడీలో జనం చచ్చిపోతున్నారు. బలహీన వర్గాల గొంతు నొక్కేస్తున్నారు. పార్వతి నాయక్ కుమార్తె ప్రీతి సుగాలి కేసు ఇంతవరకు న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఇట్లాంటి అంశాలు ఏవి కూడా ప్రిన్సిపల్ అపోజిషన్ గా బయటకు మాట్లాడాల్సింది పోయి వాళ్ళు ఆత్మరక్షణలో ఉండడం. మరొక వైపు రాష్ట్ర జనం భయభ్రాంతుల్లో, భయం గుప్పెట్లో బతికేటువంటి పరిస్థితి. సామాన్యులు వీళ్ళకి ఓట్లు వేసింది ఎందుకు అని అంటే వాళ్ళతో కేసులు పెట్టించుకుని జైల్లోకి తోయించుకోవడానికి ఓట్లు వేశారు అన్న విధంగా ఈ పాలన సాగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఎవరు ప్రశ్నించాలి? జనం ఆలోచించాలి, జనం మేల్కొనాలి. ఈ గుంపు పార్టీలకు ఓట్లు వేసి పశ్చాత్తాపడుతున్నారు చాలా మంది ప్రజలు ఒకవైపు. మరొక వైపు ఈ పెట్టుబడిదారు పార్టీలు కేవలం పెట్టుబడిదారులకు, పెత్తందారులకు కొమ్ము కాయడం, జనం యొక్క హక్కులు హరించడం, సామాన్యులను భయపెట్టడం అనేది జరుగుతూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ఇలా భయపెట్టిందని, ఒక అరాచక పాలన సాగించిందని వీళ్ళ ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు మంచి పాలన దొరుకుద్దని ఈ గుంపు పార్టీలకు ఓట్లేశారు. వీళ్ళు అంతకు మించి ఇంకా
అరాచకం చేస్తున్నారు. సామాన్యుల హక్కులు రక్షణ లేకుండా పోయింది. అధిక జనం ఆలోచించాలి. ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, కనీసం రాబోయే రోజుల్లో అయినా మన నాయకత్వంలో మన పార్టీలకు మన ఓటు వేసుకుందాం, మన ఓటుని కాపాడుకుందాం, మన ఓటు విలువను కాపాడుకుందాం అనే ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగు ప్రజలు ఆలోచించండి. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రావణ్ పై పెట్టినటువంటి యుఏపిఏ సెక్షన్స్ ని వెంటనే రిమూవ్ చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక మార్లు చెప్పింది. సోషల్ యాక్టివిస్టులు గాని, యూట్యూబర్స్ గాని, సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి అంశాల మీద గాని నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొద్దు. వారికి సరైనటువంటి సమయం ఇచ్చి వారి యొక్క వాదన విని చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పాటించి తీరాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు.